శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైన సాంఖ్య యోగంలోని 60వ శ్లోకము. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతి పుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కొని పోగలవు. 61వ శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని ఎల్లప్పుడూ నాయందే లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు. ఓం శ్రీ పరమాత్మనే నమః.